నీకేమైనా బుద్ధి ఉందా? దగ్గరగా ఉన్న హాస్పిటల్ తీసుకెళ్ళక ఇక్కడికి తీసుకొచ్చావు? ఎందుకంటే నీ మీదే మాకు నమ్మకం ఉంది కాబట్టి. పడుకోబెట్టు. మంచి మందేండి బాబాయ్, తొందరగా తగ్గిపోవాలి. అయ్యా రాజావారు, తమ ఆజ్ఞ ప్రకారమే చేస్తాం. కాస్త మామను కూడా ఆలకిస్తారా? ఏంటి బాబాయ్? తమరిలా తిన్నగా వెళ్తే ఒక తలుపు వస్తుంది. ఆ తలుపు తెరుచుకొని లోపలికి వెళ్తే ఒక పిచ్చితల్లి ఎదురు చూస్తూ ఉంటుంది. తమను చూసి సంబరపడుతుంది. దయచేస్తారా? చిత్తం చిత్తం. తీసురా. అమ్మా అమ్మా. ఓ రాజుగారా, ఎన్నాళ్ళకెన్నాళ్ళకి ఇలా దయచేశారు. రండి రండి. రాకొచ్చిన రాజుగారిని ఇలాగైనా మర్యాద చేయడం? ఏ సింహాసనం వేయమంటారా? అమ్మా, ఇదేనమ్మా నా సింహాసనం. ఇదే మా నాయనే. ఏరా బాబు, మరి ఇంత నల్లబోసు అయిపోయావు? పనమ్మా, పని కాదురే, మీ బాబాయ్ అంతా నాతో చెప్పారు. ఊరంతా పెత్తనాలట, ఒకటే దెబ్బలాట్లు, తీర్పులు, రాజీలు. పెద్దవాడవైపోయావట. అదేం కాదమ్మా, ఈ ఊరు అంత మంచిది కాదు. మనం కాస్త దబాయిని తిరగకపోతే వాళ్ళు అసలు బతకలేవరమ్మా. బాబు, ఈ ఊరిని బాగు చేయడం, ఊరు వాళ్ళకి మంచి చేయడం తప్ప నీ బాగోగులు నువ్వు ఎప్పుడైనా చూసుకున్నావా? ఉండు బాబు. నీకిష్టమని పంపిద్దామని చేశాను, నువ్వే వచ్చావు. ఇదిగో బాబు పాయసం. ఏం బాగోలేదు. మా అమ్మ మనసు ఇంతకన్నా తీయగా ఉంటుంది. సరే గాని ఈ తగులు తగాదాలు నీకెందుకురా? ఎవరెట్టా పోతే నీకే. ఏం చేయనమ్మా, మీరు అలా పెంచారు. అన్యాన్ని అక్రమాన్ని చూస్తే నా నెత్తురు ఉడికిపోతుందమ్మా. అలా ఉడికిపోకుండా ఓ మంచి మందుంది తెలుసా? మందా? అవును బాబు, ఆవేశాన్ని తగ్గిస్తుంది, అదుపులో పెడుతుంది. ఏంటమ్మా మందు? పెళ్లిరా, పెళ్లి చేసుకుంటావా? పెళ్ళా? నాకా? ఏ వయసు లేదా, వసతి లేదా? ఉద్యోగం పెరిగిందట, జీతం పెంచారట, ఇంకే? నిజమేనమ్మా, కానీ పిల్ల ఎక్కడా? పిల్లలకేంరా, బోరుడు మంది. ఆ మల్లుంది, పోని దుర్గ, పోని మాయ, మరి చెంచల. అవునులే, నువ్వు రాజువు కదూ, నీకు రాణిని తీసుకురావాల్సింది. తీసుకురావడం ఎందుకమ్మా? ఆ వచ్చేదే రాణి అవుద్ది, నేను రాజును కదా. ఏమిటా పైట్ల ఆడాలు? సరసాలు ఆడుతున్నావు, సరసాలు. ఈ నీలిముతో పెట్టుకుంటే నీరు పోతావు. ఏమిటి పూలు ఇస్తావా? పూలు ఎవడి కాలనీ పూలు? నాకు కావాలనుకుంటే నేను పూయమంటే రాళ్ళు పూస్తాయి, మోళ్ళు పూస్తాయి, గుట్టలు పూస్తాయి, పుట్టలు పూస్తాయి, ఆకాశం పూస్తుంది, భూలోకి పూస్తుంది. అసలు ఇవన్నీ ఎందుకు? నాకు అనిపించినవన్నీ పూస్తాయి. నువ్వేంటున్నా పెద్ద వదులు. అరే వదలమంటుంటే నేను ఎలా వదిలించుకోవాలి నాకు తెలుసు. కుదిరిందా? నాగులు, నువ్వు బుస్సుమంటే నేను బెదిరిపోతాను అనుకుంటున్నావా? పెళ్లి కాని కన్ను పెళ్ళంటే నీకు కన్నేనా? చూడు నాగులు, నీకు తెలియకుండా నేను పెళ్లి చేసుకోను. నీకు చెప్పి నువ్వు ఒప్పుకుంటేనే నేను పెళ్లి చేసుకుంటాను, సరేనా? వస్తాను. ఏరమ్మా, పళ్ళు నెత్తి మీద వేసి నన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా? అయినా నీకు నాకు పెళ్ళేంట్రా? ఉండు చెప్తాను. నిన్ను ఇసిరి కొట్టానంటే నీ పళ్ళని బలబలా రాలిపోతాయి. సిగ్గులేని ఎదవా. ఏమిటి అదే పనిగా కూర్చున్నావు? నా నవ్వు కంటే నీ కూత గొప్పగా ఉందనా? నీకే చేతనావు నాటు కుయ్యడం. నేను కూసానంటే నీ ప్రియుడు ఎవడైనా ఉంటే పరిగెత్తుకుని నా దగ్గరికి వచ్చేస్తాడు. అప్పుడు నువ్వు ఏడుస్తావు. అట్టాగా, సరే వేసుకుందామా పందం?
ఎవరు? ఓ రంగడా రా. ఎలా ఉంది వ్యాపారం? వారం రోజులుగా మంచాన బడి ఇట్టా ఉంది. ఏం వ్యాపారం ఏమో. మట్టి అయినా బంగారం అయినా పర్వాలేదు, వాళ్ళ వ్యాపారం 4 రోజుల నెల ఉంటే మొత్తం కుళ్ళిపోతాయి. లాభం లేకపోగా అప్పు మిగులుద్ది. మొన్నెట్టాగే అయ్యి ఆ సావుకారికి 50 రూపాయలు అప్పుబడి తీర్చలేక ఇట్టా అయ్యా. 50 రూపాయలకే దిగులేంటి అయ్యా? ఒరే, అప్పు అంటే నాకు కంపరం అని మీకు తెలుసు కదంటరా. మావా అదే నీ దిగులైతే ఇదిగో 50 రూపాయలు పట్టుకెళ్ళి షావుకారు మొహన్ కొట్టే. ఇదైనా అప్పే కదంటరా. వద్దొద్దు, ఇప్పటికే నీ దగ్గర చాలా తీసుకున్నా. ఆ లెక్కలన్నీ తర్వాత చూసుకుందాం కానీ 50 పట్టుకెళ్ళి షావుకారికి ఇచ్చేయి. ఈ 200 పెట్టి మళ్ళీ వ్యాపారం మొదలెట్టు. తీసుకో. ఒరే, నువ్వు ఇట్టాగే ప్రతిసారి అవసరానికి అనుకో బలవంతం పెట్టి డబ్బిచ్చిపోతుంటావు. అదేమో పాపం పెరిగినట్టు పెరిగిపోతా ఉంది. ఎట్టా తిరుగుతానో ఏమో. అవన్నీ నేను చూసుకుంటా గానీ ముందు డబ్బు తీసుకో. సరే, అది ఇంటి కిందట్టు. వేరయ్యా, డబ్బు చేతి తీసుకోవడానికి కూడా భయమా? భయం కాదురా, సెయ్యి జాస్తి తీసుకుంటే అది ధర్మం అవుద్ది. ధర్మం అప్పు కన్నా దారుణమైందిరా. ఏదో నా శాతత్వం నాకు. ఒరే రంగా, ఇప్పటికి నా పొద్దు ఎంత అయిందిరా? 2 దఫాలుగా ఇచ్చాను. మొదటి దఫా 200, ఇప్పుడేమో 250. ఇంకో 50 ఇస్తే 500 అయిపోద్ది. మావా నువ్వు దేనికి దిగులు పడకు, నేనున్నానుగా. ఒరే, నెత్తిన బరువు ఉన్నోడికి దింపుకునే వరకు దిగులే కదంటరా. ఆ సమయం వస్తే ఇచ్చుకునేవాడు దించుకుంటాడు. నీకెందుకు మావా, వస్తాను మరి. బాగున్నావా? అయ్యా, ఎవరు? అప్పులోళ్ళా? ఆడు చేసే సాయమే అనుకో, అయినా అది మనకు రుణమేగా. మనకింత అప్పు ఉందని నువ్వు ఎప్పుడు నాతో చెప్పలేదేమిటయ్యా? కెట్టగాట కష్టపడి తీర్చేసేదాన్గా. తీరుద్దుగాలేమ్మా, తీరుద్దుగాని. రేపు పోయిన తర్వాత నా రుణం అందరి రుణం తీరుద్దుగాని. సరే గాని చెప్పు, ఇవాళ ఏమో ఇంతలు చూసావు దేవుడు సుత్తిలో? అది చెప్పేది కాదులే అయ్యా, చూసి అనుభవించాల్సిందే. ఎర్రగా సూర్యుడు వస్తుంటే ఏకి పడేసిన దూది కుప్పలా మప్పులుంటే, మెల్లమెల్లగా ఎండ వస్తుంటే ఆ ఎండకు ఆ దూది కుప్పలు ఎండి ముద్దలైపోతుంటే, తల్లి నువ్వు గొప్పింటూ పుట్టి కైతో రాయాల్సిన దానివమ్మా. పొరపాటు నా కడుపున పుట్టావు. ఏం కాదులే అయ్యా, నీ అంత మంచోడి కడుపున పుట్ట పట్టే ఈ మాత్రం మంచి మాటలన్నా వస్తున్నాయి. నా తల్లి, నా బంగారమే. లోపలికి రా, కొంచెం ముందుకి. చెంచల సెక్రటరీ. ఎస్ సార్, నాను చేంజ్ తెచ్చాను సార్. అదే చేసే వచ్చింది సార్. గుడ్. ప్రొద్దుటేనట్టు రమ్మంటారు సార్. సెక్రటరీ. అర్థమైంది సార్. లడ్డూలా ఉన్నావు, పద కూర్చో. ఏది ఏంటి దుమ్ము? ఇది పౌడరే పిచ్చిదానా, వాసన చూడు. వాసన బాగుండదే. ఇటు తిరుగు, ఇది వాసన చూడు. ఇది మా చెడ్డ వాసన ఉండదే. దీన్ని వాసన చూస్తావా? నాటుదే అలవాటు. చిచ్చి, నాటేమిటే. నీటిగా దీన్ని వేసుకొని చూడు, సూటిగా స్వర్గానికి పోతాం. నోరు తెరు. ఏంటట చూస్తున్నావు? మళ్ళీ అడుగుతున్నాను, నీకు బుద్ధి ఉందా? ఏంటా తంబరం? నన్ను చూడగానే ఏంటా గంతులు? ఈ నీలి గారు కాదు నీ ఆటలు. చైనీస్ ఎగ్గుతావడా? ఏ పిల్ల, ఎవరు నువ్వు అనేది? నా పేరు పిల్ల కాదు, నీలి.
నీళ్ళు అంటే గాలి నీళ్ళు నిప్పు పువ్వు చెట్టు అన్ని, అందుకని నా ఇష్టం ఏమైనా అంటాను. ఏమా బాగా జవాబు చెప్పానా? కాకపోతే ఏంటంట నిన్ను నేనేదో అంటుంటే ఆయనకి ఎందుకంటే అంత కోపం? ఆయన మనకెందుకులేమ్మా ఈ మనుషులతో, పద. మన ఇద్దరం వెళ్ళి ఎక్కడైనా ఆడుకుందాం. ఏరో రాజు, వేళకాని వెళ్ళొచ్చావు? ఎప్పుడు అర్ధరాత్రులు వచ్చావాడివి? మీ దొరగారు పగలే మొదలెట్టారండి పార్టీలు. ఒకేసారి 2 కేసులా? ఇది వేరే కేసే చుక్కయ్య. మా దొరగారు ఎస్టేట్ నుంచి ఇద్దరు మెకానికులు కక్కుర్తుపడి మీ ఊరు ఎస్టేట్ కి వచ్చేసారు. వాళ్ళని కొంచెం సరి చేసి పనిలోకి పంపించి ఎలాగో వచ్చాను కదా నేను చూసిపోదామని వచ్చాను. అది సరేగా చుక్కయ్య, ఇప్పుడే మీ ఇంటి ముందు ఒక అమ్మాయిని చూశాను. అబ్బో ఏ మాటలు నన్నేమోనని భయపడిపోయాను. తీరా చూస్తే గొర్రె పిల్లతో మాట్లాడుతుంది. ఎవరా పిల్ల? ఓహో, అది నీలే అయి ఉంటుంది. అది అంతేలే, పిట్టలతో పుట్టలతో చెట్లతో పువ్వులతో మాట్లాడుతూ ఉంటుంది. వాటితోనే దాని స్నేహాలు ఆటలు పాటలు అంటాను. అంటే మనుషులతో కలవదా? దాన్ని అద్దం లాంటి మనసురా. కలవడానికి ఆ మనసుకు తగ్గ మనుషులు ఉండాలిగా. వస్తా చుక్కయ్య. అబ్బా ఎవరు రాలేదా? చిరబాబు గారు ఇక్కడ కూడా రాలేదా? ఆయన రాలేదండి, కానీ ఆయనకు వచ్చిందండి. ఏమిటి కలరా? కలరా ఉన్న చుట్టుపక్కల 3 మైళ్ళ వరకు ఎవరు ఉండకూడదు. సెలవు పెట్టని చెప్పు, వస్తా. అబ్దుల్, 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 రామ్ సింగ్, భీమన్న. ఇంట్లో అంతమంది నౌకర్లు ఉండేవారు, ఒక్కడు కనపడ్డే. రాజు, బాబాయ్ నువ్వు ఇక్కడున్నావేరా? చిన్నదొర గారికి ఒంట్లో బాగోలేదంటేను. బాగా లేకపోవడం కాదురా, కలరా కలరా. కలరా అంటే కుక్కకి సరే తెలియదు, నీకు తెలియకపోవడం ఏట్రా? వెళ్ళి కనిపించండి. బాబాయ్ చిన్నదొర గారు అలా నువ్వేమిట్రా? ఇంట్లో ఉన్న నౌకరందరూ భయపడి పారిపోయారు. పోతే పోయారు, విశ్వాసం నెరవేరు. నేనున్నానుగా, నేను చూసుకుంటా బాబాయ్. నువ్వు రేయ్, నీకు బ్రతకాలని లేదా? మనిషిగా బ్రతకాలనుంది బాబాయ్. త్వరగారికి ఏ మందులు ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో, ఏమి చేయాలో చెప్పండి, నేను చూస్తాను. పదండి బాబాయ్. మందు తీసుకుంటారా? త్వర
ఏంటే నువ్వు ఇట్ట వచ్చావు? కూర్చోరా, కూర్చో చెబుతాను. ఒరేయ్, నీకు అసలు బుద్ధి ఉందంటరా? ఏంటి బామ్మ? దొరగారి కలరా అని తెలిసి బతుకున్నోళ్ళు ఎవరు ఈ చుట్టుపక్కల అడుగు పెట్టలేదు కదా. నువ్వేంట్రా నిన్న నుంచి తిండి తిప్పలు లేకుండా దొరగారికి సేవ చేస్తా కూకున్నా. ఒరేయ్, నీకు మళ్ళీ నిన్ను ప్యానాలు కూడా మొండి అనుకున్నావేరా? యాదవ పానాలు ఎప్పుడన్నా పోయే కదా బామ్మ. మంచి చేస్తా పోతే అంతకన్నా కావాల్సిందే ఉంది. ఒరేయ్, నిన్ను చూసే రాతిలో దేవుడు ఉంటాడు అని చెప్పటానికి దేవుడు రాయ్యాడురా. బామ్మ, దేవుడి సంగతి నాకు తెలియదు కానీ నాకు దేవుడు మా చిన్నదొరే. ఏడ్చావు పిచ్చినాయాల. ఈ డబ్బున్న దేవుళ్ళు ఉన్నట్టుండి రాక్షసులు అయిపోతారా? మా చిన్నదొరని అట్టంటే నేను ఒప్పుకోను. సరేలే, నీ అంత మొండి ఎదవా మొద్ది ఎదవా ఈ ప్రపంచంలో ఉండడు. ఆమ్లెట్ రొట్టి తిను. ఎక్కడే ఇవన్నీ? నువ్వే చేసావా? నా మొఖానికి ఆమ్లెట్ ఒక్కటే తక్కువ అయింది. మీ అమ్మ పంపించిందిరా నీ కోసం. వద్దురా, మీ అమ్మ నన్ను పిలిపించి పొట్ట పగిలేటట్టు తినిపించింది. ఆమెకి నీ సంగతి తెలుసుగా. నువ్వు తినకుండా నాకు పెడతావని చూడు పొట్ట ఎంత నిండుగా ఉందో. బామ్మ, అమ్మకు నేనంటే ఎందుకంత ఇది? అదేరా, నువ్వు చిన్నదొర గారి కోసం ప్రాణాలు ఇత్తలా అట్టాగే ఆమెది ప్రేమ నీది విశ్వాసం.